హలో పెట్ లవర్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దాదు ఖాన్స్ Z1 పెట్ వరల్డ్, ఏ నారాయణపురం, అనంతపూర్. చాలా రోజులుగా నేను వీడియో తీయలేకపోయాను, ఎందుకంటే నా యొక్క కోళ్ళ ఫామ్లో కొద్ది వర్క్ చేయిస్తున్నానండి. అంటే బ్రీడింగ్ వైజ్ మనకు సపరేట్గా ఒక సెటప్ అనేది చేయిస్తున్నాను. ఇది కొత్తగా బ్రీడింగ్ చేసే వాళ్ళకు ఉపయోగకరంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. చూడండి, ఇక్కడ వచ్చేసి నేను ఇప్పుడు ఈ వర్క్ చేయిస్తున్నాను. ఇంకా పెండింగ్ వర్క్ ఉంది. ఇక్కడ వచ్చేసి మన యొక్క ఫస్ట్ టోటలీగా మన ఫామ్లో ఓపెన్గా ఉండేది ఇది. దీంట్లో వచ్చేసి నేను 4 సెటప్స్ అనేది చేయించాను, బ్రీడింగ్ సెటప్స్. అంటే ఇందులో సపరేట్గా మనం ఒక పుంజు మరియు ఒక 4 నుంచి 5 కోళ్ళు మనం ఇక్కడ వేసుకోవచ్చు ఒక్కొక్క సెటప్లో. అంటే మనకు పుంజులు కూడా కొట్టుకోకుండా ఉండడం జరుగుతుంది. మనకు బాగా మెయింటైన్ చేయాలి, కోళ్ళ ఫామ్ బాగా మెయింటైన్ చేయాలనుకున్న వాళ్ళకి ఇది ఉపయోగకరంగా ఉంటుంది. అందుకోసం ఈ వీడియో చేస్తున్నాను. కంప్లీట్ ఫినిషింగ్ అయిన తర్వాత కూడా ఇంకొక వీడియో పెడతాను. ఇంకా దీంట్లో చాలా మనం మార్చాల్సి ఉంది, దీంట్లో సెటప్ చేయాల్సి ఉంది. ఇప్పుడు వచ్చేసి కింద కోళ్ళకు గుడ్ల మీద కూర్చోవడానికి కింద చిన్న గుళ్ళు చేయించాము. దాని తర్వాత పైన వచ్చేసి మనకు పుంజులు ఉంచుకోవడానికి అనమాట, మనకు బ్రీడర్స్ పెట్టుకోవడానికి పైన సపరేట్గా దాన్ని సెటప్ చేయించడం జరిగింది. ఇది ఒక సెటప్ అండి. దాని తర్వాత చూడండి, పైన వచ్చేసి పెద్దగా ఉన్నాయి 2, అంటే పుంజులు పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇక దానాకి ఇవన్నీ ఇక్కడ సెటప్ చేయించాము. దీంట్లో మరి మనం ఇది ఏమంటారు, అది మన బియ్యం తౌడు ఉంటుంది కదా, తౌడు కాదండి, ఇది మన పొట్టు ఉంటుంది కదా, ఆ పొట్టు ఇందులో వేయడం జరుగుతుంది. మట్టి అనేది లేకుండా. మట్టి వల్ల మనకు పిల్లలకి ఇన్ఫెక్షన్స్ రావడము, దాని తర్వాత ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది. ఇక్కడ మనకు ఈ యొక్క పాసింగ్ వేలో ఇక్కడ దానా వగైరా పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందని ఈ విధంగా చేయించాను. దాని తర్వాత ఇది ఇంకొక సెటప్ అండి. దీంట్లో వచ్చేసి ప్రస్తుతానికి ఒక పుంజు ఒక పెట్ట దీంట్లో వదిలాము. ఇందులోనే దాని బ్రీడింగ్ కూడా చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడే దాని దానా వాటర్ కూడా పెట్టడం జరిగింది. ఇంకా ఇది వర్క్ జరుగుతుంది చూడండి. ఇక్కడ కూడా 3 పెట్టెలకు దాదాపు అంటే 5 పెట్టెలు ఉంచుకోవచ్చు, కానీ బ్రీడింగ్ చేసుకోవడానికి 3 గూళ్ళు పెట్టాను అనమాట. పెట్టెలకు 3 గూళ్ళు, పుంజులకు 2 గూళ్ళు. ఇక్కడ వచ్చేసి 4 పెట్టెలకి 4 గూళ్ళు, 2 పుంజులకి 2 గూళ్ళు అనేది పెట్టడం జరిగింది. అంటే ఈజీగా మెయింటైన్ చేయొచ్చండి. అంటే పుంజులు కొట్టుకోవడం కానీ, మనకు బ్రీడ్ చెడిపోవడం కానీ ఈ విధంగా జరగదు. దాని తర్వాత ఇంకొక పుంజు వచ్చి క్రాస్ చేయడము, దాని తర్వాత బ్రీడ్ అనేది చేంజ్ కావడం అనేది జరగదు. ఒకటే బ్రీడ్ అనేది మనకు ఒకటే లైనేజ్ అనేది తీసుకోవచ్చు. ఇక్కడ ఇది ఆల్రెడీ ఓల్డ్ సెటప్నే, దీన్ని మళ్ళీ మనం కొద్దిగా రీమోడల్ చేస్తున్నామంతా. ఇది 4వ సెటప్ అండి. ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ కూడా అంతే సేమ్. ఇక్కడ దాదాపు అంటే మనకు 5 నుంచి 6 కోళ్ళు ఉంచుకోవచ్చు, కానీ ఒక పుంజుకి 5 కోళ్ళు పర్ఫెక్ట్ అండి. ఒక పుంజుకి 5 కోళ్ళు మాత్రం వేసుకోవాలి. అంతకంటే ఎక్కువ వేసుకుంటే ఏమవుతుందంటే మనకు గుడ్లు సరిగా రావడం జరగదు, దాని తర్వాత పిల్లలు సరిగా రావడం జరగదు. దాని తర్వాత ఏ బ్రీడ్ వల్ల మనకు పిల్లలు ఏ విధంగా వస్తున్నాయి అనేది కూడా మనకు క్లియర్గా అర్థమవుతుంది. అందుకోసం కానీ ఈ విధంగా సెటప్స్ అనేది చేయిస్తున్నాను. ఇది మనకు సక్సెస్ఫుల్ అవుతుందని నా యొక్క నమ్మకం. మీ యొక్క సలహా ఏమన్నా ఉంటే ఇందులో మీరు ఇవ్వచ్చు నాకు, ఈ విధంగా చేసుకుంటే ఇంకా బాగుంటుంది అనేది. అంటే ఫర్దర్గా మన సబ్స్క్రైబర్స్ కూడా అది ఈ విధంగా చేసుకోవడానికి కూడా ఒక ఆస్కారం ఉంటుంది. అంటే బ్రీడింగ్ అనేది మనం బాగా డెవలప్ చేసుకోవచ్చండి. ఇదంతా మనకు ప్యాసేజ్, అంటే మనం తిరగడానికి చేసుకోవడానికి. ఇక బై ది వే పైన వచ్చేసి నా యొక్క జిమ్ సెటప్ ఉందండి. ఇందాక కూడా స్టార్టింగ్లో కూడా చూపించాను. పైన వచ్చేసి టోటల్గా నా యొక్క జిమ్ సెటప్, నా పర్సనల్, అంటే నా ఇంట్లో మనం నా ఫ్యామిలీ చేసుకోవడానికి నేను పైన యాక్చువల్గా పొట్టేళ్ళు పెట్టింటి ముందు. రీసెంట్గా నేను తీసేసాను, మెయింటెనెన్స్ ఎక్కువ కావడం వల్ల. ప్రాఫిట్ అయితే ఉంది, కానీ వర్క్ ఎక్కువ ఉంటుందండి. అందుకోసం అక్కడ మన పొట్టేళ్ళ పెంపకం అనేది తీసేయడం జరిగింది. ఇక కోళ్ళది మరియు డాగ్స్ యొక్క ఫార్మింగ్ ఇప్పుడు మన దగ్గర ఉంది. డాగ్ బ్రీడింగ్ కూడా చేస్తాము. మంచి జర్మన్ షెపర్డ్. మీకు నచ్చితే లైక్ చేయండి.